హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే OnePlus Nord CE 4 Lite గురించి అయితే తెలుసుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లేతో అయితే ఫోన్ లాంచ్ అవుతుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్తో పాటు 2100 నీట్ పీక్ బ్రైట్నెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. 8-bit ప్యానల్ ఉంటుంది. డిస్ప్లే అయితే మనకైతే డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇంకా కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే 50 MP సోనీ లిటా 600 IOS కెమెరాతో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. 16 MP సెల్ఫీ కెమెరాని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా నాట్ CE 3 కన్నా నాట్ CE 4 అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కెమెరాలో అయితే ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ వచ్చేసి 8GB ర్యామ్ 128తో అయితే ఈ ఫోన్ వేరియంట్ అయితే బేసిక్ వేరియంట్. LPDDR4Xతో పాటు UFS 2.2తో అయితే ఈ ఫోన్ లాంచ్ అవుతుంది. దీని హై వేరియంట్ వచ్చేసి 256 8GB ర్యామ్ ఉంటుంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకైతే ఓల్డ్ జనరేషన్ ఫోనే ఇది, అంటే జనరేషన్ 3లో అయితే ఏదైతే వాడారో 4లో కూడా అదే ప్రాసెసర్తో కంటిన్యూ అవుతుంది. OnePlus అయితే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో అయితే వీళ్ళైతే లాంచ్ చేస్తున్నారు ఈ ఫోన్ని. హెవీ గేమింగ్ కాదుగా, మీడియం గేమర్స్కి కూడా ఇదైతే కొద్దిగా అటు ఇటు ఫోనే. ఈ ఫోన్ అయితే అంత పర్ఫెక్ట్ అయితే కాదు గేమింగ్కి అయితే, జనరల్ యూజర్స్కి అయితే ఇదైతే బెస్ట్ ఫోన్. ఇంకా ఈ ఫోన్ ఒక బ్యాటరీ కెపాసిటీ అయితే బెస్ట్ కెపాసిటీతో అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ అవుతుంది. 5500 mAh బ్యాటరీతో పాటు 80 watts సూపర్ హుక్ ఛార్జర్ ఉంటుంది. 5 watts రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఈ ఫోన్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇంకా ఈ ఫోన్ వచ్చేసి మనకైతే అరౌండ్ 20K లోపు అయితే లాంచ్ అవుతుంది. ఇంకా మీకైతే డిస్ప్లే పైన కనిపిస్తుంది నాట్ CE 3 Liteకి నాట్ CE 3 4కి అయితే ఏ డిఫరెన్సెస్ ఏవేవి ఉన్నాయో చేంజెస్ అయితే మీకు డిస్ప్లే పైన అయితే కనబడుతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వర్త్ అనిపిస్తే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. హ్యావ్ ఎ నైస్ డే.